కాబట్టి నువ్వు చెప్పిన హామీలని, నువ్వు చెప్పిన టార్గెట్లని ఒక నెల చేసి చూపించు, నేను ఉద్యోగం వదిలేసి పోతామని చెప్పేసి ఈ యాజమాన్యం ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఉత్పత్తి ఆధారంగా జీతాలు ఇస్తామని చెప్తా ఉన్నావు అంటే ఏ లేబర్ చట్టం నీకు చెప్పింది? ఏ లేబర్ కమిషనర్ నీకు చెప్పాడు? ఏ లేబర్ మంత్రి నీకు చెప్పాడు? 1971లో ఆంధ్రప్రదేశ్లో స్టీల్ ప్లాంట్ పెడతామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయంతో అక్కడున్న 64 గ్రామ ప్రజలు స్టీల్ ప్లాంట్ వస్తే మన రాష్ట్రానికి, మన దేశానికి ఎంతో మంచి జరుగుతుందని అక్కడున్న ప్రజలందరూ నమ్మి స్టీల్ ప్లాంట్ కోసం వాళ్ళ భూముల్ని, వాళ్ళ ఇళ్ళల్ని మొత్తాన్ని త్యాగం చేశారు. 5 సంవత్సరాలు పోరాడితే దానికి రాష్ట్ర ప్రజలంతా కూడా మద్దతు ఇస్తే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 14,000 కోట్ల డబ్బులు వస్తే స్టీల్ ప్లాంట్ సక్రమమైన మార్గంలో నడపమని యాజమాన్యానికి చెబితే నడపకుండా, ఉత్పత్తి తీయకుండా తప్పుడు ఒప్పందాలు ఢిల్లీలో చేసి ఆ ఒప్పందాలు తగ్గట్టుగా 19,000 టన్నుల హాట్ మెటల్ రాలేదని, 24,000 టన్నుల సెంటర్ రాలేదని, 370 పుష్టింగ్లు రాలేదని చెప్పేసి మీ జీతాలు ఆపేస్తామని చెప్పి చెప్తా ఉన్నాము. నీకు ఎవరిచ్చారు ఎక్కువ అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈరోజు యాజమాన్యం ఎంప్లాయీస్ కి అనాదిగా ఉండే క్వార్టర్స్ లో ఉన్న వాళ్ళు కరెంట్ ఛార్జీలు పెంచారు, ఉన్న ఇన్సెంటివ్ తీసేశారు. 2007లో తీసుకునే జీతాలే ఉద్యోగులు ఇప్పుడు తీసుకుంటున్నారని మీరు నమ్ముతారని చెప్పి అడుగుతా ఉన్నా. ఆ జీతాల్లో కూడా కోత పెడుతూ దీన్ని అడిగామని చెప్పేసి నాకు షోకాస్ నోటీస్ ఇస్తావా? ఎవరు అడగాలి? నేను కాకపోతే భయపెడతావా? అంటే నువ్వు చెప్పింది రాజ్యమా? ఇది రాజ్యాంగ వ్యవస్థ, ప్రజాస్వామ్య పాలన? దీనికి సమాధానం చెప్పాలి. మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నువ్వు చెప్పిన హామీలని, నువ్వు చెప్పిన టార్గెట్లని ఒక నెల చేసి చూపించు, నేను ఉద్యోగం వదిలేసి పోతామని చెప్పేసి ఈ యాజమాన్యం ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను సిద్ధపడితే నా ఉద్యోగం వదిలి బయటికి పోతాను నేను. కానీ ఎవరు చేయలేని టార్గెట్లని, ఎప్పుడు చేయని టార్గెట్లని, రాని టార్గెట్లను పెట్టి ఉన్న జీతాలు కూడా కోసేస్తానంటే చూస్తూ ఊరుకోం. రోడ్డు ఎక్కుతాం, ప్రజలను సమీకరిస్తాం, రాష్ట్ర ప్రజలకు చెప్తాం, రాష్ట్రం అంతా తిరుగుతాం. ఖచ్చితంగా నీ తాలూకు దుర్నీతిని ఎండగడతాం. దీన్ని పాలకులు గమనించాలని చెప్పేసి స్థానికంగా ఉన్న ప్రభుత్వం దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మా ధర్నా కొనసాగుతూ ఉంది. కార్మిక చట్టాలను రద్దు చేస్తూ దుర్మార్గమైనటువంటి లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఈరోజు ఈ యాజమాన్యం కార్మికుల మీద దాడి చేస్తా ఉంది. ఏదైతే ఉత్పత్తిని జీతాలతో ముడిపెడుతూ ఇచ్చినటువంటి సర్క్యులర్ ఉందో ఆ సర్క్యులర్ ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సెయిల్లో కలపాలని చెప్పి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించాలని చెప్పి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రతిష్ట దెబ్బతీసేటువంటి నిర్ణయాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ నిర్ణయాల మీద తక్షణమే విచారణ జరిపించాలని చెప్పేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తి చేయడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ యాజమాన్యం యొక్క చేతకంతనం వల్ల ఉత్పత్తి రోజు రోజుకి కుంటుపడతా ఉంది. కార్మికులను తగ్గించడం వల్ల కార్మికులు మనోవేదనకు గురై వాళ్ళ యొక్క ప్రాణాలు కూడా పోతున్న విషయం మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈరోజు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహణ జరుగుతోంది. 5 సంవత్సరాల కాలంగా పూర్వం కూడా పోరాటాలు చేశాం. దానివల్ల ఈ ప్లాంట్ 3.1 నుండి 7.3 మిలియన్ టన్స్కి లక్షల కోట్ల రూపాయల ఆస్తి, ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి కానీ కొన్ని లక్షల మందికి ఉపాధి చూపించేటువంటి జీవన విధానం ఫ్యాక్టరీలో ఇవాళ కేంద్రం ఇంకా కక్ష సాధింపు చర్యతో 2014 నుంచి కూడా ఇప్పటికీ ఏదో ఒక రూపాన అన్ని రకాలుగా దాడి చేస్తుందన్నమాట. సరే, 4.5 సంవత్సరాల పోరాటంలో అనేక రాజకీయ పార్టీలు ముందు నిలబడ్డాయి. మన ముందు ప్రజల ముందు కూడా చెప్పారు విశాఖ ఉక్కు పరిశ్రమని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని. కొనసాగించే దానికి మనం చాలా హర్షించాం. కానీ ఎన్నికలు జరిగిపోయిన తర్వాత కేంద్రంలో బీజేపీ ఒత్తిడి మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం
మనకున్నటువంటి పోరాటాలు ముందుకెళ్లకుండా ప్యాకేజ్ ఇచ్చాం, ఆ ప్యాకేజ్ ద్వారానే మీరేం సాధించుకుంటారో మూసేస్తారో, కార్మికులు ఇంటికి వెళ్ళిపోతారా, ఈఆర్ఎస్ తీసుకుంటారా, తీసేసిన వాళ్ళకి మాకు ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పేసి ఎదురు సమాధానం చెప్పే పరిస్థితులు వచ్చాయన్నమాట. చేసే అన్యాయం చేసే యాజమాన్యం ఏదైతే ఈ నెల 15వ తేదీన సర్క్యులర్ జారీ చేసిందో ఉత్పత్తితో ముడిపట్టి మొత్తం జీతాలన్నీ ఇవ్వాలని చెప్పేటువంటి ఆలోచనతో ఒక దుర్మార్గమైన ఉద్దేశంతో మేనేజ్మెంట్ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఇది చట్టంలో ఎక్కడా లేదు. రూల్స్కి వ్యతిరేకంగా, కంపెనీ సర్వీస్ కండిషన్స్కి, స్టాండింగ్ ఆర్డర్స్ వ్యతిరేకంగా చేసిన సర్క్యులర్ చాలా దారుణం. ఇటువంటి సర్క్యులర్లు జారీ చేసినటువంటి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి అసలు పద్ధతి ప్రకారంగా. అందుకని లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా వాళ్ళ మీటింగ్ కూడా పెట్టనివ్వకుండా ఉక్కు మంత్రిత్వ శాఖ ద్వారా కార్మిక శాఖ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీటింగులు కూడా చేయనివ్వకుండా రకరకాలైన అభ్యంతరాలు అనేది చేస్తున్నారు. ఇది చాలా దారుణం. మొత్తం కార్మిక వర్గాన్ని అవమానించడమే కాదు, కార్మిక వర్గాన్ని నెట్టేటి ముంచడానికి, కార్మిక వర్గ అస్తిత్వాన్ని పూర్తిగా చంపేయాలని చెప్పేటువంటి ఆలోచనతో ఈరోజు ఉన్నటువంటి యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తుంది. ఆ విధానాలు సరి కావు. వాటిని సరిదిద్దుకుంటే మంచిది. లేకపోతే రాబోయేటువంటి పరిణామాలకి ఏదైతే రకరకాలైనటువంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి దానికి పూర్తిగా ఇటు యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్డీఏలో పార్ట్ కాబట్టి వారు కూడా మరి ముఖ్యమంత్రి స్థాయిలో కూడా వారు కూడా మరి కార్మిక వర్గం మీద చవాకులు పెరగడం అది ఏమాత్రం భావ్యం కాదు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదో వైట్ ఎలిఫెంట్ అయిపోద్దని, కార్మిక వర్గం పడుకుంటే జీతాలు వస్తాయా అని చెప్పేటువంటి అటువంటి మాటలు చెప్పడం కూడా చాలా దారుణం. ఇటువంటివన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా కుట్ర పన్ని దీన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని బాగా ఏదైతే ట్రిమ్మింగ్ చేసి దాన్ని డౌన్ సైజ్ చేసి ఎవరెవరు కట్టబెట్టాలని దురుద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలు కనబడుతున్నాయి. అందులో భాగంగా చిన్న డిపార్ట్మెంట్లన్నీ కూడా మరి ఎవరెవరికో ప్రైవేట్ వాళ్ళు కట్టబెడుతున్నారు. ఈ రోజుకు ఒక ఎక్విప్మెంట్ అంతా దెబ్బతింటుంది. సెంట్రల్ ప్లాంట్లో దెబ్బతిన్నది, కోకోవన్లో దెబ్బతిన్నది, బ్లాస్ట్ ఫర్నేస్లో కానీ ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్ చాలా కాలం అయిపోయింది. 40 సంవత్సరాల పైగా వచ్చినటువంటి దాని రిపేర్లు కానీ మెటీరియల్ కానీ చేపట్టాలి. ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది భారతదేశంలో సముద్ర తీరాన్ని ఏకైక స్టీల్ ప్లాంట్ ఇది మాత్రమే. దీని కరోజన్ కానీ రకరకాలైన బాధలు ఉంటాయి, రస్ట్ అది పడుతుంది. దీని పద్ధతి ప్రకారం పెయింటింగ్స్ అవి చేయాలి. ఒక రస్ట్ పట్టడం లేదా ఉన్న స్ట్రక్చర్స్ అని పడిపోతే రేపు పొద్దున కార్మికులు అందరూ కూడా చాలా భయాందోళనతో పనిచేయాల్సి వస్తుంది. ఎప్పుడు పడిపోతాయో కూడా తెలియని పరిస్థితుల్లో దుర్పరిపతి పనిచేస్తున్నారు. ఈరోజు కాంట్రాక్ట్ లేబర్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానీ ఈ మధ్యకాలంలో ప్రమాదాలు కూడా ఎక్కువ, చాలా మంది ప్రాణాలు కోల్పోయినారు. ఒక పక్క ప్రాణాలు కోల్పోవడం, ఉన్నటువంటి ప్యాకేజీ పేరు ఇచ్చి మొత్తం కార్మికులు వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులను పొట్టగొట్టడం చాలా దారుణమైన విషయం. ఈ విషయాలన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఇమీడియట్గా కార్మిక సంఘాలతోనే రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మరి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలన్నారో ఆ విధంగా ప్రధానమంత్రి గారు మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం డిపెండ్ అయి ఉంది కాబట్టి మీరు ప్రధానమంత్రి గారితో ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి మీ రాష్ట్రంలో రాజకీయ పార్టీల్ని కార్మిక సంఘాలను తీసుకెళ్లి సమస్యకి పరిష్కారం తీసుకొచ్చి ప్రాణత్యాగాలు అలాగే వేలాది మంది రైతులు ఇల్లు భూములు త్యాగం చేయడంతో ఈ కర్మాగారం ఆవిర్భవించింది. ఈ కర్మాగారం ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటే ఇవ్వడం జరిగింది. దీన్ని ఈరోజు మీరు ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాను కాదు అంటే మీరు ప్యాకేజ్ ఇచ్చాం ప్రైవేట్ లేదు కదా అంటున్నారు. మీరెవరు చెప్పడానికి ఇదంతా కూడా ఇది రాష్ట్ర ప్రభుత్వంలో లేదు. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలా. ఎందువల్లంటే శైలిలో ఉన్నటువంటి ఎల్ఆర్ స్టీల్ ప్లాంట్ కానీ, విశ్వేశ్వరయ్య కానివ్వండి, సేలం స్టీల్ ప్లాంట్ కానీ దీపం చేసి ప్రకటన చేశారు. అలాగే ఛత్తీస్గఢ్లో నగర్నార్ స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేట్ పరం చేయబో అని చెప్పేటువంటిది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎందుకు చెప్పరు? ఏం పాపం చేసుకున్నారు? కార్మిక వర్గం ఏం పాపం చేసింది? తెలుగువారు ఏం పాపం చేశారు? ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఏం పాపం చేసింది? ఉన్నటువంటి దీన్ని ఈ ఒక్క భారతదేశంలో ఏకైక పరిశ్రమ ఒక స్టీల్ ప్లాంట్ మాత్రం పోరాటాలతో వచ్చింది. ఒక చారిత్రాత్మకమైనది కర్మాగారం. దీనికి ఒక అనుబంధం ఉంది. ఇది ఒక పరిశ్రమ కాకుండా ఒక దేవాలయంగా భావించే విధంగా ప్రజలందరూ ఉన్నారు, కార్మికులు కూడా ఉన్నారు. కాబట్టి దీన్ని ఆదుకోవాల్సిన బాధ్యత, నిలబెట్టాల్సిన బాధ్యత మీకుంది. ఎవరికో కట్టబెట్టడానికి ఎవరు కూడా భూములు ఇవ్వలేదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి డిమాండ్. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకోవాల్సిన బాధ్యత భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ ని 32 మంది ప్రాణత్యాగాలతో పోరాడి సాధించుకోవడం జరిగింది. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ ని ప్రాణత్యాగాలు చేసైనా సరే మేము నిలబెట్టుకుంటామని చెప్పి కార్మికులు గత 4 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నారు. రూర్కెలా స్టీల్ ప్లాంట్ విస్తరణకి 30,000 కోట్లు కేటాయించారు. అలాగే విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్ 0.7 మిలియన్ టన్స్ మాత్రమే, దానికి 15,000 కోట్లు కేటాయించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ టన్స్. విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంట్ కంటే 15 రెట్లు పెద్దదైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కేవలం 12,400 కోట్లు మాత్రమే కేటాయించారు.
అది కూడా మీరు రా మెటీరియల్ కొనకూడదు, మీరు స్పేర్ పార్ట్లు కొనకూడదు. పాత బ్యాంక్ అప్పులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చడానికి మాత్రమే, జిఎస్టీ కట్టడానికి మాత్రమే ఈ డబ్బులు కూడా 6,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని తీసేస్తే ఇంత డబ్బులు కేటాయిస్తాం. అలాగే 2,500 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ విఆర్ఎస్ కింద పంపితే ఇంత డబ్బులు కేటాయిస్తాం అని విడతల వారీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. రా మెటీరియల్ కొనకుండా, స్పేర్ పార్ట్లు కొనకుండా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి ఏ విధంగా సాధ్యమవుతుందని కార్మికులందరూ కూడా ముక్త కంఠంతో ప్రశ్నిస్తూ ఉన్నారు.